ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఇది మన క్యాలెండర్‌లో నుండి మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానమును కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చాలు, మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి గాయము చేసేది ఎవరంటే దేవుడే. ఆ గాయాన్ని కట్టేవాడు కూడా దేవుడే, గాయపరిచేవాడు దేవుడే. ఆయన చేతుల ద్వారానే మరలా స్వస్థపరుస్తానని ఇక్కడ రాయబడుతున్నది. ఇప్పుడు మనం చూసినట్లయితే గాయము చేయటం ఎందుకు, అసలు గాయాన్ని కట్టడం ఎందుకు, గాయం చేయటం ఎందుకు, గాయాన్ని స్వస్థపరచటం ఎందుకు, గాయం చేయాల్సిన అవసరం ఏముంటుంది? గాయం చేయకపోతే గాయాన్ని కట్టాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి మన యొక్క ప్రభువు మనల్ని సృజించిన వాడు, తన యొక్క కనుపాపల వలె మనల్ని కాపాడుతున్నటువంటి వాడు. మరి దేవుని వాక్యంలో మనం చదువుతాం, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మనం చదువుతాం. కాబట్టి నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అంటాడు. చూడుము, నా చేతుల్లో నేను చెక్కి ఉన్నాను అంటాడు. కాబట్టి ఈ విధంగా ఎన్నో వాగ్దానాలు దేవుని వాక్యములో మనకి ఇవ్వబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అంటాడు, బుద్ధి లేని అవివేక జనమా, ఆయన నేను సృష్టించిన తండ్రి కాడా అంటాడు. కాబట్టి మనం సృజించిన వాడు, మన యొక్క నిర్మాణకుడు, మన యొక్క తండ్రి ఆయన. ఇటువంటి దేవుడు, మన సృష్టికర్త, మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని గాయపరచాల్సినటువంటి అవసరం ఏమున్నది అని అంటే, ఇక్కడ ఒక మాట చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 67వ వచనంలో ఒక మాట చెప్పాడు. 119:67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలు. ఎందుకు గాయాన్ని చేస్తాడు ప్రభు అంటే, మనం త్రోవలోకి రావాలని. ఎందుకు త్రోవలోకి రావాలి అని అంటే, త్రోవ విడిచిపెట్టి తిరుగుతున్నాం. భక్తుడు కూడా ఇక్కడ అన్నాడు, శ్రమ కలుగక మునుపు. అది కాబట్టి ఈ శ్రమ, ఈ బాధ లేదా ఈ గాయము దేనికంటే, మరలా మనం త్రోవలోకి రావాలని, మరలా దేవుని మార్గంలోకి మనం రావాలని. త్రోవ విడిచిపెట్టి ఎక్కడికి పోయినా మనం చూడండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం అన్నాడు, 16:4, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవుని విడిచి మనం వేరే మార్గంలో తిరుగుతున్నాం. దేవుని ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా, దేవుని న్యాయ విధులను అనుసరించకుండా, దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఈ విధంగా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. మన త్రోవలో మనం ఉన్నాం. అందుకే అంటాడు ఇక్కడ, శ్రమ కలగక మునుపు. అనగా త్రోవలోకి రావడానికి ప్రభువు మనకు అనేకమైనటువంటి శ్రమలు మన జీవితాలు అనుమతిస్తాడు, లేదా గాయపరుస్తాడు. అందుకే సామెతలు అన్నాడు ఒక మాట, అక్కడ 3వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, 3:12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అది తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దిస్తాడు. అదేవిధంగా మనం సృష్టించినటువంటి దేవుడు లేదా తండ్రి కూడా మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అందుకే ప్రకటన 3:9 అన్నాడు అక్కడ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే శిక్షిస్తున్నాడు ఆయన. త్రోవ విడిచి తిరుగుతున్నాం మనం, అనగా
దేవుని విడిచిపెట్టాం, దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి మందిరానికి వెళ్ళడానికి సమయం ఇవ్వటం లేదు. దేవుని యొక్క సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. దేవుని ఆజ్ఞలను అనుసరించట్లేదు, వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయడం లేదు. ఇవన్నీ కూడా శ్రమ, ఇవన్నీ కూడా త్రోవ విడిచి తిరగటానికి సాదృశ్యంగా ఉన్నాయి. అందుకనే మరలా త్రోవలోకి తెచ్చుట కొరకై ప్రభు మన జీవితాల్లో ఒక గాయాన్ని చేస్తాడు. అయితే గాయపరిచిన దేవుడు ఆయనే స్వస్థపరిచేవాడు. నిర్గమాకాండం 15:26లో అక్కడ అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే ఆ 26వ వచనంలో అన్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అన్నాడు. అది దేవుని వాక్కును శ్రద్ధగా వినాలా, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి, ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడు నిన్ను స్వస్థపరిచేవాడను నేనే అంటాడు. కాబట్టి మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన అంటాడు. 107వ కీర్తన 20వ వచనంలో మనం చదువుతాం. ఇర్మీయా గ్రంథం 33:6లో కూడా అక్కడ చదువుతాం మనం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అంటాడు. అది మాత్రమే కాదు, 30వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట చెప్పాడు. 30వ అధ్యాయం 17వ వచనం, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. చూసారా, గాయాలను మానుపుతాడు ఆయన, స్వస్థపరుస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవుడు ఎందుకు ఈ గాయాన్ని చేశాడు అనేటువంటి విషయాన్ని గమనించి, ఈ గాయము చేసింది నేను త్రోవ విడిచి తిరుగుతున్నాను కాబట్టి త్రోవలోకి నన్ను పెట్టడానికి లేదా త్రోవలోకి తీసుకొని రావడానికే ఈ గాయాన్ని చేశాడు అని గ్రహించి మనం ప్రభు సన్నిధిలో మరలా పశ్చాత్తాపడి ప్రభా నన్ను క్షమించమన్నప్పుడు ఆయన గాయాన్ని ముట్టి త్రోవలోకి మనం తీసుకొచ్చి సరైన మార్గం నడిపిస్తూ మనల్ని ఆదరించి పోషించి సంరక్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనము గ్రహింపు కలిగిన వారంగా ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ఆయన గాయపరుస్తాడు. కాబట్టి మనం దిగులు చెందకూడదు, లేదా ప్రభు మీద విసుగు చెందకూడదు, లేదా ప్రభు నాకు మేలు చేయట్లేదులే, ఎప్పుడు నా జీవితంలో రోగములు, వ్యాధులు, బాధలు, అనేక గాయాలు వస్తున్నాయి అని మనము అసహనం చెందకూడదు, ప్రభు మీద కోప్పడకూడదు. దేవుని నమ్ముకొని ఏం ప్రయోజనంలే, ఈ విధంగా ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి కదా, ఉపయోగం లేదులే, మందిరానికి పోవాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసుకోవటం ఏం ఉపయోగంలే అని మనం తలంచకూడదు. దేవుడు అందుకే మనం చదివిన ప్రకటన 3:19లో ఆయన తను ప్రేమించే వారందరినీ కూడా శిక్షించి గద్దించేవాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి సరైన మార్గంలో మనం ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి గ్రహించి ప్రభు వైపు తిరిగి మనము మరలా బాగు చేయబడి ఆయన మార్గం నడుచున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలను మా పరలోకపు తండ్రి, ఏదైనా మమ్మల్ని సజీలంగా చేశారు. మీరు గాయం చేసి గాయాన్ని మానిపే దేవుడు నాయన. మేము త్రోవ విడిచి తిరిగేటప్పుడు ఏదో ఒక శ్రమ, గాయం మా జీవితాల్లో మీరు చేసి మరలా త్రోవలోకి పెట్టాలనేది మీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా గ్రహించి తెలుసుకుని ఎద్దకు రావడానికి సహాయం చేయండి. ఏదైనా మంది మా ప్రైవేట్లో వారి ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారములలో, చేతి పనులలో సహాయం చేయండి. కృప చూపించమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్.